మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకోని మాటలు తెచ్చుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు దేవుడు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలుల ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన పరలోకమందున్న తండ్రికి కృతజ్ఞత స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ దినము దేవుడు మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని ఆ వెలుగులో ఆ కృపలో మనం వర్ధిల్లుదాం. దేవుని పిల్లారా, చూడగలిగితే మనము యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చక్కటి మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. వెలిగించుకుందాం దేవుని పైన. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సమాసము గలవారమై ఉందుము అని రాయబడింది. దేవుని పిల్లారా, అయితే అన్నాడు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగులో నడిస్తే అన్నాడు. ఇప్పటికైనా చూడండి, నీతికి అవినీతికి సామస్యం అసలు కుదరదు. అలాగనే నిజానికి అబద్ధానికి పొత్తు ఎప్పుడు కుదరదు. అవి రెండు పోట్లాడుకుంటూనే ఉంటాయి. దేవుని పిల్లారా, నిజం చెప్పేవాడికి అబద్ధం చెప్పేవాడిని చాలా కోపం, అబద్ధాలు చెప్పేవాడికి నిజం మాట్లాడేవాడిని అబద్ధం చెప్పేవాడిని చూస్తే కోపం వస్తుంటుంది. అలాగనే చీకటికి వెలుగుకి అస్సలు పడదు. దేవుని పిల్లారా, వెలుగు వచ్చిన మరుక్షణం చీకటి వెళ్ళిపోవాల్సిందే. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మనం ఆయనతో సామాసం కలిగిన వారమైతే ఆయనలో వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవగలిగితే, అంటే దేవుని వెలుగులో నడవగలిగితే మనము దేవునితో అన్యోన్య సామాసం కలిగి, అంటే మనతో దేవుడంట సామాసం చేస్తాడంట, ఫ్రెండ్షిప్ చేస్తాడంట. దేవుని పిల్ల అసలు దేవుడితో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ ఆ సామాసం కానీ మనం రుచి చూస్తే గుర్తిస్తే చీకటితో నడవటానికి ఇష్టపడతామా, అబద్ధం ఆడడానికి ఇష్టపడతామా? దేవుని పిల్లారా, అస్సలు ఇష్టపడం. కనుక దేవుడు ఏం చెప్పాడంటే, నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సామాసం గలవారమై ఉందుము అని రాయబడింది. దేవుని పిల్లారా, కనుక మనం కూడా దేవుని వెలుగులో చక్కగా నడవటం నేర్చుకుందాం. ఒకవేళ లేదనుకో, ఇక్కడ మీదట నేర్చుకుందాం. దేవుని పిల్లారా, దేవుని వెలుగులో నడిచి అన్యోన్య సహవాసం కలిగిన వారమే దేవుని యందు ఎదిగేవారుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. నువ్వు వెలుగులో ఉన్నావయ్యా. వెలుగులో మేము కూడా తండ్రి నడిచి అన్యోన్యమైన సహవాసం నీతో కలిగి ఉండునట్లు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాయినా. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి, చిన్న పిల్లల మొదలుకొని ముసలి వారి వరకు కూడా నైనా మారు మనసు రక్షణ కలుగు చేసినైనా వెలుగులో నడిచి నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండే భాగ్యమే మన అడుగుతూ తండ్రినైనా, ఇదిగో భూమి మీదనైనా ఉద్యోగాల కోసం, చదువుల కోసం, నైనా వ్యాపారాల కోసం, చేతి పనుల కోసం పరుగులెడుతున్న బిడ్డలనైనా రాకపోకలో కృప చూపి మంచి ఆరోగ్యం దయచేసి వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.